లాస్ట్ క్లాస్లో మహమ్మదీయ మతంలో వచ్చిన సంఘ సంస్థల గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మహమ్మద్ ఇక్బాల్ ముస్లిం సంఘ సంస్కర్తలో ఒక కీలకమైన వ్యక్తి. ఇతనికి ఏమైందంటే పాకిస్తాన్ ఆధ్యాత్మిక గురువు. ఇవి అడిగానండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఆధ్యాత్మిక గురువు. సో ఇతనికి గురువు మామూలు మంచి పాపులర్. ముస్లిం ప్రజల కోసం విద్యా అవసరమని చెప్పిన కీలకమైన వ్యక్తి. విద్య అవసరం ముస్లిం కోసం. మామూలుగా పాకిస్తాన్ అంటే దాని మీనింగ్ ఉంది, మీకు చదివిన పోటీ పరీక్షలు. పి అంటే ఏమి, ఏ అంటే ఏమి, కే అంటే ఏమి, మళ్ళా ఐ అంటే ఏమి, ఈ ఎస్టీ అని స్థానం వస్తుంది కదా. అట్లా పాకిస్తాన్ అంటే దాని అబ్జర్వేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనకు పాకిస్తాన్ ఏర్పడింది. అలా దాంట్లో ఈయన అల్లామా ఇక్బాల్ అనే సిద్ధాంతం బాగా అభివృద్ధి చేశాడు. అల్లామా ఇక్బాల్ అనే సిద్ధాంతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. అలాగే రచించిన గీతం సారే జహాజ్ హచ్చా. సో వెరీ ఇంపార్టెంట్ మన పోటీ పరీక్షలో. సారే జహాజ్ హచ్చా సో ఒక గీతం. సో కీలకమైన అంశం ఇది మనకి పోటీ పరీక్షలు బాగా. మహమ్మద్ ఇక్బాల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కొంచెం బాగా డెప్త్గా పోటీ పరీక్షలు అడగబడినప్పుడు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? టూ నేషన్ థియరీ. ఇట్స్ కాల్డ్ as an English medium particularly. As I think in 99% in English words the dimension of an examination. It's called as who are going to use two nations theory. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇమ్మీడియట్ గా గుర్తొస్తుంది అంటే మొహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ గురువు కదా అని కాదు, తప్పది. మొహమ్మద్ అలీ జిన్నా అంటే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మనకి మహమ్మద్ ఇక్బాల్. ద్విజాతి బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్విజాతి కానీ దీని ఈ తెలుగులో అడగదు, ఇంగ్లీష్లోనే అంటారు. టూ నేషన్స్ థియరీ. సో ఇంగ్లీష్లో అడుగుతారు టూ నేషన్స్ థియరీ. ఆప్షన్ ఏ మనకి ఏముంటుందంటే మహమ్మద్ అలీ జిన్నా ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ అట్లానే అంటారు. కాబట్టి మనకి ఈ వ్యక్తి కీలకమైన వ్యక్తి ద్విజాతి సిద్ధాంతం ప్రవేశపెట్టారు. అలాగే నేను కృషిగాను నేను బాగా మూమెంట్ చేసి ముస్లింలు ఒక మంచి మానవ జీవితం తీసుకోవాలని కృషి చేయడానికి బ్రిటన్ ప్రధాని జార్జ్ ఫైవ్ ఇతనికి సర్ అనే బిరుదు ఇస్తారు. సర్ అంటే ఏమి? తీసుకున్నాను సార్ ఎస్ఐఆర్ సార్ అంటే దాని మీనింగ్ ఏంటంటే రెస్పెక్టర్, గౌరవమైన, ముస్లింలో ఒక గౌరవమైన వ్యక్తి. సో అందుకని ఇతనికి సార్ అని కనిపిస్తారు. సో దీని సందర్భంగా ఈయన ఏం చేస్తారంటే భారతదేశానికి వాయువ్య దిక్కున ఉన్న, సో గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశానికి వాయువ్య దిక్కున ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి అని ఏం చెప్తారనమాట. ఒరిజినల్గా పాకిస్తాన్ అనే పదాన్ని చెప్పిన వ్యక్తి వేరే వ్యక్తి. పోటీ పరీక్షలో చూసే ఉంటారు, తెలిసిందే. కామెంట్ రూపంలో చెప్పండి ఎవరనేది. సో అతను వేరే వ్యక్తి, పాకిస్తాన్ అనే పేరు చూపించిన వ్యక్తి. ఈయన చేసిందే భారతదేశానికి వాయువ్య దిక్కున అంటే ఈ ప్రాంతం ఇక్కడ నుంచి మనకి పంజాబ్, పాకిస్తాన్, ఈ గుజరాత్ పైకి రాజస్థాన్, ఈ ప్రాంతాలకి కలిపి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేసే ఒక కీలకమైన వ్యక్తి. సో ఇవి మనకి ముస్లిం సంఘ సంస్థల్లో ఒక కీలకమైన వ్యక్తులు. మొదటి వ్యక్తి మహమ్మద్ ఇంతకుముందు చేస్తున్న వ్యక్తి క్లాసులో ఏదైనా నాకు కూడా సకల గుర్తురాగా సో గుర్తు చేస్తా. రెండో వచ్చేసి మహమ్మద్ ఇక్బాల్. సో అలాగే ఈ ఇక్బాల్ అయిన తర్వాత భారతదేశంలో మరికొన్ని మతాలు వచ్చాయి. ఒకటి పార్సీ మతం, తర్వాత సిక్కు మతం ఉద్యమాలు వచ్చాయి. సాంఘిక సంస్కరణ ఉద్యమాలే. సో మనం ఒక హిందూ మతమే కాకుండా మిగతా మతాల్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి మిగతా మతాలు కూడా పుట్టుకొచ్చేది. అవి ఎక్కడ ఏమి అనేది ఒకసారి చూస్తున్నాం. దాంట్లో నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి సిక్కు మతంలో కానీ లేదంటే పార్సీ మతంలో కానీ
తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, అప్పుడు వచ్చిన ఉద్యమాలు ఏంటి అనేది